విధాత టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ సరిత. ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమానికి విచ్చేసి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు జ్యోతిష్య వాస్తురత్న శ్రీమతి హవనిజ గారు. సో మనకు ఈనాడు ఉన్న ధర్మ సందేహాలన్నీ వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే హవనిజ గారు. నమస్కారం అమ్మా. ఇంటి వాస్తులో ఆగ్నేయ దిశకు ప్రత్యేక స్థానం ఉంటుంది. చాలా మంది ఆగ్నేయ దిశను సరిచేసుకోవాలని చెబుతూ ఉంటారు. మరి ఆగ్నేయ దిశ లోపిస్తే వచ్చే సమస్యలు, వాటికి సంబంధించిన పరిహారాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. తప్పకుండా అమ్మా. ఆగ్నేయంలో వాస్తు సరిగ్గా ఉంటే అన్ని శుభాలే జరుగుతాయి. అయితే ఆగ్నేయ దిశలో వాస్తు దోషాలు ఉంటే మాత్రము తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అటు మంచి జరిగినా ఎక్కువగానే ఉంటుంది, ఇటు చెడు జరిగినా కూడా ఎక్కువగానే ఉంటుంది. మిగతా అన్ని దిశల కంటే ఆగ్నేయ దిశ పైన అత్యంత సూక్ష్మంగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది వాస్తు ప్రకారము. ఎందుకంటే ఆగ్నేయ దిశ ఇంట్లో డబ్బు ప్రవాహానికి సంబంధించింది. వాస్తుశాస్త్రం ప్రకారము వంటగది ఆగ్నేయ దిశలో ఉంటుంది. మరి ఆగ్నేయంలో వాస్తు సరిగ్గా ఉంటే భార్యాభర్తల మధ్య ప్రేమ, అలాగే ఆగ్నేయంలో నైరుతి కంటే ఎత్తు పెరిగిన గోతులున్నా ద్వారమున్నా కూడా దోషమే. ఈ దిశలో నీలం కానీ నలుపు కానీ రంగులు ఉండకూడదు. బోరింగ్ కానీ భూగర్భ నీటి ట్యాంకు కానీ ఉండకూడదు. పసుపు రంగు ఉండకూడదు. అలాగే ఇవన్నీ కూడా ఆగ్నేయ దిశకి ఎగైనెస్ట్ అన్నమాట. ఎప్పుడైతే ఇవన్నీ ఉంటాయో భార్యాభర్తల మధ్య గొడవలు ఉండడము, ఆ ఇంట్లో ఉండేటువంటి డబ్బులకు సంబంధించినటువంటి ప్రవాహం సరిగ్గా లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతూ చితికిపోతూ ఉంటారు. ఒకవేళ ఆగ్నేయంలో ఏదైనా వాస్తుదోషం ఉంటే మనం ఎలా పరిష్కరించుకోవచ్చు? ఆగ్నేయ దిశకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మనకి అనుకూలమైనటువంటి మనీ ప్లాంట్ పెట్టవచ్చు. ఆగ్నేయ దిశ కూడా మనకి మనీ ఫ్లోకి సరి అయినటువంటి దిశ కాబట్టి ఆగ్నేయంలో కూడా మనం మనీ ప్లాంట్ పెడతాము. ఇది లక్ష్మీదేవిని సూచిస్తుంది, పేరులోనే ఉంది కదా మనీ ప్లాంట్ అని చెప్పేసి. అలాగే ఇది శ్రేయస్సుకి సంపదకి కారణమవుతూ ఉంటుంది. ఈ దిశలో శుక్రుడు పాలకుడు అనమాట. ఆగ్నేయంలో వాస్తుదేశాలు ఉన్నవాళ్ళు మనీ ప్లాంట్ ఆగ్నేయ దిశలో ఉంచడంతో పాటు దీనివల్ల ఏం జరుగుతుంది, ఇంట్లోకి డబ్బు స్వేచ్ఛగా ప్రవాహం జరగడము, అలాగే గోధుమ లేదా ఎరుపు రంగు కుండలో పాట్ అంటాం కదా మనం, ప్లాంట్ పాట్, అలాగే ఎప్పుడు కూడా నీళ్ళ బాటిల్కి బదులుగా మట్టిలో పాతుకునేలా పెంచాలన్నమాట, బాటిల్స్ పెట్టడం కాకుండా. లేదు బ్రౌన్ కలర్ కుండి, ఇంకేదన్నా నీలం రంగు కుండి, ఇలాంటి ఎరుపు రంగు కుండి, రెడ్ షేడ్స్లో ఉండేటువంటి కుండీలో పెట్టాలి. అంతేగాని వాటర్ బాటిల్స్లో పెట్టడము లేదా గాజు బాటిల్స్లో పెట్టడం చేయకూడదు. ప్లాస్టిక్ కానీ అలాగే గాజు కానీ శనికి ప్రతీకలు అన్నమాట. యాక్చువల్గా మనం వంటింట్లో గమనిస్తే ఎక్కడైతే శుక్రుడిని ఎన్హాన్స్ చేయాలో అక్కడ మనం అంతా శనిని ఎన్హాన్స్ చేస్తూ ఉంటాం. స్టీల్ పాత్రలు వాడతాం వంటింట్లో, ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి, ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి, అలాగే మళ్ళీ గాజు పాత్రలు ఉంటాయి. చాలామంది క్రాకరీ గాజు పాత్రలను ఇష్టపడుతూ ఉంటారు, పింగాణి, ఇవన్నీ కూడా శనికి సంబంధించిన ప్రతీకలు అనమాట. మరి మనం ఏం చేస్తుంటాం, శనిని పెంచుకుంటూ ఉంటాం అక్కడ. దాని ద్వారా మనకి అక్కడ ఆర్థిక స్థితి అనేది కుంటుపడుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే జీవితము మన సంబంధాలు కానీ వృత్తిలో కానీ ఇలాంటి అన్నిట్లో కూడా అది అస్థిరతను తీసుకొస్తూ ఉంటుంది. దీనికోసము మనము ఎప్పుడు కూడా ఆగ్నేయ దిశని చాలా శుభ్రంగా ఉంచుకోవడము, వీలైనంత కంచు, ఇత్తడి, రాగి పాత్రలు వాడడము, అలాగే మట్టి పాత్రలు వాడచ్చు. అలాగే ఈ శనికి సంబంధించిన వస్తువుల్ని తగ్గించుకోవడము, ప్లస్ ఎప్పుడు చెల్లా చెదురుగా లేకుండా ఒక ఆర్గనైజ్డ్గా సర్ది పెట్టుకోవడం, ఇవన్నీ కూడా మనకి ఇంట్లో ఆగ్నేయ దిశని ఎన్హాన్స్ చేయడంతో పాటు మన ఆర్థిక పరిస్థితిని పెంపొందించుకునేలా, ఇంట్లో సంబంధ బాంధవ్యాలని పెంపొందించుకునేలా, అందరి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరిగేలాగా చేస్తుంది. మరి అందరూ అన్నీ చేయలేరు. అక్కడ ఇన్ని రకాల రంగుల్ని పెట్టడం కానీ, లేకపోతే ఇంకేదైనా మొక్కల్ని పెంచడం కానీ, ఇంకా రకరకాల పనులు ఉంటాయి మనం అక్కడ ఎన్హాన్స్ చేసుకోవడానికి, కామధేనులను పెట్టడం కానీ, మరి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అందరూ చేయలేరు. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా మనము అగ్ని బ్యాలెన్సర్ అనే ఒక వస్తువుని స్టవ్ పక్కనే ఆగ్నేయంలో పెట్టేస్తాం అనమాట. ఈ అగ్ని బ్యాలెన్సర్ పెట్టడం ద్వారా మనకి అక్కడ శుక్రుడి పవర్ ఎన్హాన్స్ అవ్వడము, ఎప్పుడు అగ్ని తత్వాన్ని ఎన్హాన్స్ చేయడము జరుగుతుంది. దాని ద్వారా సంబంధ బాంధవ్యాలు కుదురుకోవడము, అలాగే ఆర్థిక పరిస్థితి మెరుగవ్వడము, ఇంట్లోకి క్యాష్ ఫ్లో అనేది పెరుగుతూ ఉంటుంది. బయట దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, వాస్తు స్టోర్స్లో కూడా దొరుకుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, బయట దొరుకుతున్న రెడీమేడ్గా ఉన్నటువంటి ఒక దాన్ని తెచ్చి పెట్టేసుకోకుండా మనము ఆ ఇల్లు ఎంత ఉంది,
వంటిల్లు ఎంత భాగము స్ప్రెడ్ అయి ఉంది అంటే ఎన్ని అడుగులు ఉంది, 10 అడుగులు ఉందా, 6 అడుగులు ఉందా, 15 అడుగులు ఉందా, ఎంత వైశాల్యం ఉంది దానికి, ఆ ఇంట్లో ఏ రంగులు వాడి ఉన్నారు, ఆ ఇంటి యజమానికి ఫేవరెట్ దిశ ఏంటి, ఫేవరబుల్ దిశ ఏంటి, అలాగే ఇంకా ఏంటి అతనికి సంబంధించిన శుక్రుడు ఏ స్థానంలో ఉన్నాడు, ఇలాంటి అన్నిటిని గమనించి మనము ఎంత మోతాదులో అగ్ని బ్యాలెన్సర్లో ఎన్హాన్స్ చేయొచ్చు అనేది తెలుసుకొని అలా డిజైన్ చేసిన అగ్ని బ్యాలెన్సర్ని పెట్టుకున్నప్పుడు చాలా చక్కటి ఫలితాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఏది పడితే అది రెడీమేడ్గా బయట దొరుకుతుందని తెచ్చుకోకుండా మీరు ఒక సరి అయినటువంటి వాస్తు కన్సల్టెంట్ని కలిసి వాళ్ళ ద్వారా మీరు కనుక తీసుకున్నట్టయితే మీకు సరి అయినటువంటి ఫలితాలు ఉంటాయి. నమస్తే.